Hello, hi guys. Today vlog beans oncincharu. Please subscribe my channel Atta Kodala vlog, share and like. Thank you. First పచ్చిమిరపకాయలు ఇలా వేపుకోవాలి. ఆయిల్ వేసుకునేది కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి. మేమైతే ఫస్ట్ బీన్స్ను బ్యాళ్ళు కుక్కర్లో పెట్టుకొని 1 విజిల్ వచ్చేదాకా పెడతాము. ఇలా 1 విజిల్ వచ్చిన తర్వాత ఇలా వంచేసుకోవాలి. వాటర్ అంతా ఇట్లా వస్తాయి, వంచిన చారు మాదిరి, దాన్నే చారు అంటారు. ఇలా అంతా వంచేసుకోవాలి. నీళ్ళు ఒక చుక్క కూడా ఉండకూడదు దీంట్లో. ఇలా అయితే బీన్స్ వంచిన చారులోకి ఏమేమి కాబడతాయో చూసేయండి. తెల్లగడ్డలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి మనం వేయించి పెట్టుకొని నేటివి, తర్వాత కొత్తిమీర, ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టుకొని ఉండాలి. ఇంతకుముందు చెప్పేది మర్చిపోయినాను. బీన్స్ వంచిన దాంట్లోకి ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కూడా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకోండి. ఫుల్గా మిక్సీ వేసుకోవద్దండి, ఇట్లా కచ్చా పచ్చా వేసుకోండి. చారులోకి కారము అన్నీ సరిపోతాయి. చారు కోసము తిరువాత పెడుతున్నారు. ఆవాలు వేసుకోవాలి, కరివేపాకు వేసేసుకోవాలి, తర్వాత ఎర్రగడ్డలు, కాయలు ఒక 2. మనం చింతపండు నానబెట్టుకునేది అలా నీట్గా పిసికేసుకొని రసం అంతా దాంట్లో వేసేసుకోవాలి. మీకు పులుపు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది వేసుకోవాలా, కొంచెం వేసుకోవాలంట. ఇప్పుడు మిక్సీ పట్టినదంతా దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. అదేం కాగబెట్టేది లేదు, మళ్ళీ ఊరికే వేసేసుకొని తిరువాత పెట్టుకునేది అంతే. ఇలా మిక్సీ పట్టిందంతా ఇలా వేసేసుకోవాలి. కొన్ని పచ్చెరగడ్డలు వేసేసుకోవాలి దీంట్లో, కొన్ని పచ్చివి అలా వేసేసుకోవాలి. ఇలా నీట్గా తిరువాత పెట్టుకున్నాం కదా, అది దాంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడైతే తిరువాత ఇలా వేసేసుకోవాలి. కొంచెం షుగర్ వేసుకోవాలి, 1 స్పూన్. మీకు షుగర్ వద్దనుకుంటేనా కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు. ఇది వాటర్ లేకోకుండా ఇలా పిండేసుకోవాలి. వాటర్ అంతా నీట్గా ఇట్లా అంతా వంచేసుకోవాలి వాటర్ అంతా. ఇప్పుడైతేనా తాలింపుకి తిరువాత వేసుకుంటున్నాము. ఎన్ని స్పూన్స్ ఆయిల్ వస్తా? ఒక 3 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా. ఆవాలు, కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు. పచ్చిమిరపకాయలు ఎన్నత్త? మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేస్తున్నారు. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇవి ఇలా కొంచెం వేగిపోయాక పచ్చి కొబ్బరి తురుము పెట్టుకోవాలి, ఒక 1/2 చిప్ప. మీ ఇష్టం, మీ కొబ్బరి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకుంటేనే బాగుంటుంది. మీకు కొబ్బరి తినకోకుండా వాళ్ళు వేసుకోవద్దండి, వేసుకుంటేనే బాగుంటుంది. అయితే ఇదంతా తాలింపు ఉంటుంది కదా, అదంతా వేసుకోవాలి తిరువాతలోకి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నా కంప్లీట్ అయిపోయింది కర్రీ. బీన్స్ వంచారు. మీరు ఫుల్ వీడియో చూడండి. వీడియో చూసి కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మీరు ఇంట్లో ట్రై చేయండి కంపల్సరీ. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కింద కామెంట్ చేస్తే కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అత్తా కోడల వ్లాగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. పెద్దమ్మ టేస్ట్ చేసి చెప్పు ఎట్లుంది? సూపర్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.